హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో రొయ్యల బిర్యానీ ఎంత బాగా కుదిరిందంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చు. అంత సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఉంటుంది. నేను ఎలా చేశానంటే ఫస్ట్ రొయ్యలు తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని నీసు వాసన పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. లేకపోతే ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి బిర్యానీ ఆకు, షాజీరా, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, యాలక్కాయ, జాజికాయ, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక నల్ల యాలక ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. కళాయిలో వేసేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోండి. నెయ్యి ఆయిల్ మరిగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోండి. స్పైసెస్ అన్నీ కలుపుతా వేయించుకోండి. తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు మగ్గడానికి ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి. ఇవి కొంచెం సేపు అయితే వేగాలి. కలుపుకొని మూత పెట్టేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని దానిలో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి రొయ్యలు బాగా మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు దాంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే బయట షాపుల్లో 5 రూపీస్ ప్యాకెట్ అమ్ముతారు బిర్యానీ మసాలా, అవి తెచ్చి వేసుకోండి. నేను బిర్యానీ మసాలా ఒకటే వేసుకున్నాను, ఇంకేం వేయలేదు. ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ చేసే గంట ముందైతే బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోండి, సరిపోతుంది. ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని దీంట్లో వేసుకొని కొంచెం సేపు బియ్యాన్ని వేయించుకోవాలి. వేయించుకున్నాక నేను గ్లాసున్నర బియ్యం అయితే నానబెట్టుకున్నాను. అది కూడా గంట పైగా నానబెట్టుకున్నాను. అంటే నేను 2 గ్లాసుల నీళ్ళైతే పోసుకుంటున్నాను. గ్లాసు చొప్పున 2 గ్లాసుల నీళ్ళైతే పోసుకుంటున్నాను. మీరు నానబెట్టి గంట లోపే అయితే కనుక గ్లాసున్నర నీళ్ళైతే పోసుకోండి. కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. ఓన్లీ రైసే కాబట్టి చూసుకొని వేసుకోండి, ఎక్కువ ఉప్పు అయితే పట్టదు. ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత సిమ్లో పెట్టేయండి. ఒకసారి మూత తీసుకొని చూసుకోండి. వాటర్ ఉంటే కనుక మళ్ళీ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే. చూసారు కదండి, రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే బిర్యానీ అయితే మీకు కుదురుతుంది. చాలా టేస్టీగా అయితే ఉంది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే రొయ్యల బిర్యానీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది అంటారు. మా అబ్బాయికి పెట్టాను, మా అబ్బాయి చూడండి ఎలా అంటున్నాడో. నా రొయ్యల బిర్యానీ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.